నెంబర్తో లేదా ఒక యూపీఐ స్కానర్ ఐడితో ఇట్లా కొడితే అట్లా వచ్చేస్తాయి అన్నది సైబర్ నేరగాళ్ళు డబ్బులు ఊరికే అక్కర్లేదు, చాలా కష్టపడకుండానే ఈజీగానే వస్తాయి అనేది నిరూపిస్తున్నారు. ఎందుకంటే ఈ ఒక్క సంవత్సరానికి సంబంధించిన 2 తెలుగు రాష్ట్రాల సైబర్ నేరాలు కానీ, సైబర్ ఆటగాళ్ళు కానీ, లేదా సైబర్ డాకులు కానీ, ఈ సైబర్ లోఫర్లు కానీ అసలు ఎన్ని కోట్ల రూపాయల డబ్బులు దోచేశారో మీ ఊహకు కూడా అందదు. అసలు ఒక్క హైదరాబాద్లోనే రోజుకు 2 కోట్ల రూపాయలు, అక్షరాల 2 కోట్ల రూపాయలు రోజుకి ఒక్క హైదరాబాద్లో ఈ సైబర్ నేరగాళ్ళు చక్కగా మన అకౌంట్స్లో నుంచి హాయిగా దోచేస్తున్నారు. పిల్లలు లేదు, పెద్దవాళ్ళు లేదు, ఒక 10 ఏళ్ల పిల్లాడి నుంచి ఇక రిటైర్డ్ ఉద్యోగుల నుంచి ఎంప్లాయీస్ వరకు, లేదా పొలిటీషియన్స్ నుంచి అపర కుబేర్లు కోటీశ్వర్ల వరకు అందరూ వీళ్ళ టార్గెట్లో ఉన్నారు. ఆ పిల్లల్ని ఏం దోచేస్తారు అనుకోవచ్చు. పిల్లలు కొన్ని ఆడే గేమ్స్ ఉంటాయి, ఆన్లైన్ గేమ్స్ కానీ, ఇవన్నీ కూడా ఫోన్లోనే ఆడతారు కాబట్టి అవన్నీ మన బ్యాంక్ అకౌంట్లకు వాళ్ళు లింక్ చేయించే విధంగా పిల్లల్ని కూడా మాయ చేసి మన అకౌంట్లోంచి డబ్బులు లాగేసే పరిస్థితి. ఇటు పిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు, రిటైర్డ్ ఎంప్లాయీస్, ఉద్యోగులు, కోటీశ్వర్లు, పొలిటీషియన్స్, లాయర్లు, జడ్జిలు, పోలీసులు ఎవ్వరూ కూడా వీళ్ళ రాడార్ నుంచి అసలు తప్పించుకునే పరిస్థితి కనిపించటం లేదు. ఒక్క ఈ సంవత్సరమే జస్ట్ మనం లెక్కలు కనుక తీస్తే ఒక్క రాజస్థాన్ ముఠ 4 కోట్ల రూపాయలు దోచేసింది. ఇక రిటైర్డ్ ఉద్యోగుల నుండి అయితే 13.5 కోట్ల రూపాయలు, ఇంజనీర్ల నుంచి 8 కోట్ల రూపాయలు. ఇక వృద్ధులు ఉంటారు పాపం, వాళ్ళు కష్టపడి జీవితం అంతా దాచుకునే డబ్బులు లేకపోతే పెన్షన్ సొమ్ము అలాంటివి, ఒక్క వృద్ధుల నుండి 20 లక్షల రూపాయలు. పోలీసులు కూడా దీంట్లో మినహాయింపు కాదు, వాళ్ళ దగ్గర నుంచి కూడా ఒక 16 లక్షల రూపాయలు లాగేశారట. హనీ ట్రాప్లు ఉంటాయి. సో చక్కగా అందంగా కాల్ చేస్తారు, మాట్లాడతారు, వీడియో కాల్స్, న్యూడ్ కాల్స్, మనలో ఉన్న వీక్నెస్ని క్యాష్ చేసుకుని హనీ ట్రాప్ల లెక్క అయితే అది ఇంకా కోట్లల్లోనే ఉంది. అదంతా కూడా ఓన్లీ ప్యూర్ పొలిటీషియన్స్ అండ్ హై లెవెల్ లేదా బాగా అపర కుబేర్లను టార్గెట్ చేస్తున్నారు. ఇక ఇవే కాకుండా ఏడాదికి 2,52,000 ఫిర్యాదులు జస్ట్ 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ సైబర్ క్రైమ్ నేరాల మీద వస్తున్నాయి. అసలు కొత్త ఎత్తుగళ్లతో వస్తున్నారు, లూటీ చేస్తున్నారు. వామ్మో వాయో అనేలోపే మన అకౌంట్లు, మన పర్సులు ఖాళీ అయిపోతున్నాయి. ఏదో మన తలలు బగలు కొట్టక్కర్లేదు, లేదా మన ఇంటికి వచ్చి కత్తి పెట్టి డబ్బులు ఇస్తావా లేదా, మెడలో ఉన్న చైన్ ఇస్తావా లేదా, పర్స్ ఇస్తావా లేదా, ఈ స్టైల్ కూడా ఏం లేదు. అసలు కొత్త పద్ధతులు, ఇది తెలుసుకుని ఇది అయ్యేలోపు ఇంకొకటి వస్తుంది, ఇది తెలుసుకుని. అండ్ ఇంకొకటి ఏంటంటే, పోనీ చదువు లేని వాళ్ళే ఈ అంశాల విషయంలో టార్గెట్ ట్రాప్లో పడుతున్నారంటే అక్షరాల తప్పు. బాగా చదువుకున్న వాళ్ళు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ని కూడా ఈ సైబర్ క్రైమ్ నేరగాళ్ళు, డాకులు ఇలా చిటికలో బురిడి కొట్టించేస్తున్నారు వాళ్ళని. వాళ్ళు ఎంచుకున్న మార్గాలు చూస్తుంటే కూడా మనకి అసలు ఇట్లా కూడా డబ్బులు దోచేయచ్చా అన్న స్థాయిలో వాళ్ళు చేస్తున్న విధానాలు కానీ, ఆ పద్ధతులు కానీ అసలు ఈ మధ్యకాలంలో అయితే నా భూతో నా భవిష్యత్ అని చెప్పచ్చు. జస్ట్ కేవలం సరైన అవగాహన లేకపోవడం, లేదా వాళ్ళు ఏ స్థాయిలో నమ్మిస్తున్నారో మనం బురిడి కొట్టేయడం. అంతెందుకు, మీరందరూ ఈ మధ్యకాలంలో ఓటీటీలు మనకి చాలా అందుబాటులో ఉన్నాయి, రకరకాల ఓటీటీలు మార్కెట్లో ఉన్నాయి. అందులో జమ్ తారా అనే ఒక వెబ్ సిరీస్ చూస్తే మీరు అసలు మొత్తం ఈ సైబర్ క్రైమ్ మీదే ఆ సిరీస్ అంతా ఉంటుంది. అందులో జార్ఖండ్ కానీ లేకపోతే యూపీ, బీహార్లో కానీ ఈ ముఠాలు ఎలా ఒక గ్రూప్గా, అసలు అమ్మాయిలు అబ్బాయిలు అయితే ఈ క్రైమ్ చేయడానికి పెళ్ళిళ్ళు చేసుకుంటారు. అందులో చేసుకుని కాల్ సెంటర్లు ఏర్పాటు చేసి ఎవరెవరితో ఎలా మాట్లాడాలి, ఎలాంటి ఇంగ్లీష్ మాట్లాడాలి, ఎలాంటి యాక్సెంట్తో మాట్లాడాలి, గృహిణులను ఎలా ట్రాప్ చేయాలి, ఉద్యోగులను ఎలా ట్రాప్ చేయాలి, లేకపోతే పోలీసులకే మనం పొరపాటున వెళ్తే కాల్ ఎలా చేయాలి, అసలు వాళ్ళకి అనుమానం రాకుండా ఒకవేళ మరీ ఇంకాస్త అనుమానం వస్తే ఎలా నమ్మించే విధంగా చేయాలి, పూర్తి స్థాయిలో అసలు ఆ వెబ్ సిరీస్లో అయితే ఈ ముఠాలు ఎలా చేస్తాయనేది చాలా డీటెయిల్డ్గా చూస్తారు. సరే, నేను దానికి ప్రమోషన్ చేయట్లేదు కానీ చెప్తున్నాను. అసలు ఎలా చేస్తారు అనేది ఒక అవగాహనగా మనకి సినిమాలు కూడా వచ్చేస్తున్న పరిస్థితి వస్తున్నాయి. ఇంకా ప్రధానంగా వీళ్ళు, మనం ఈ మధ్యకాలంలో అంటాం కదా ట్రెండింగ్ టాపిక్స్ అని, అసలు ట్రెండింగ్ క్రైమ్స్ తీస్తే జస్ట్ సైబర్ క్రైమ్స్, ట్రెండింగ్ క్రైమ్స్ ఇప్పుడు నేను చెప్పే ఒక 10 లిస్ట్ ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు లేటెస్ట్గా వీళ్ళు ఫాలో అవుతున్నటువంటి ట్రెండింగ్ క్రైమ్స్. అందులో మొదటిది ఏంటంటే, మీకు ఒక ప్యాకేజ్ వచ్చింది ఫెడెక్స్ నుంచి. సో మీరు 1 నొక్కండో 2 నొక్కండో మీ పేక నొక్కండో అని ఏదో ఒక నెంబర్ చెప్తారనమాట మనకి. సో మనం ఏం చేస్తామంటే
ఓహో మనకేదో గిఫ్ట్ వచ్చిందనో మనలో ఉన్న జస్ట్ అత్యాసే, ఆ ఫెడెక్స్ నుంచి ప్యాకేజ్ వచ్చింది, పలానా దగ్గర నుంచి ప్యాకేజ్ వచ్చింది, పలానా 1 నొక్కితే మీకు డెలివరీ అయిపోతుంది, 9 నొక్కితే మీకు డెలివరీ అయిపోతుంది అంటే మనలోని అత్యాసతో ఇది ఒక కొత్త రకం స్కామ్ అనమాట. కాస్త చేసినప్పుడు ఎవరైనా మీకు ప్యాకేజ్ వచ్చిందో పలానా దగ్గర నుంచి వచ్చిందంటే తొందరగా అంత నమ్మకండి. ఇంకొకటి ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మీకు కాల్ వస్తుంది, సో మీ ఆధార్ డీటెయిల్స్ ఎంక్వైరీ చేస్తున్నారు, డీటెయిల్స్ చెప్పండి అని అంటే అది కూడా స్కామ్ కిందే. పోలీసులు ఎప్పుడూ కూడా అలా ఫోన్ చేసి మన ఆధార్ నెంబర్లు ఇవన్నీ కూడా ఏం అడగరు. అలాగే మీరు డిజిటల్ అరెస్ట్ అయ్యారు, సో సిఐడి సిబిఐ నుంచి మీరు లైన్లో ఉండండి అని వీడియో కాల్స్ కూడా ఈ మధ్య చేయడం చాలా తరచుగా చూస్తున్నాం. యువతల వాళ్ళు కంగారు పడిపోతున్నారు అసలు ఏంటిదంతా అని. ఇది కూడా పక్కా స్కామే. అలాగే మీకు డెలివరీ అవుతున్న పదార్థాల్లో మేము మత్తు పదార్థాలు గుర్తించాం, పలానా దగ్గర నుంచి మీకు ప్యాకేజ్ వచ్చింది, ఇందులో డ్రగ్స్ ఉన్నాయి లేదా గంజా ఉంది లేదా పలానా ఇవి ఇంత క్వాంటిటీ ఉన్నాయి, మీరు మిమ్మల్ని పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారంటూ వీడియో కాల్స్, అలాంటివి కూడా కొంత నమ్మద్దు. అలాగే మేము ఎవరికో గూగుల్ పేనో ఫోన్పేనో లేకపోతే మీకు అమౌంట్ పంపించబోయి పొరపాటున మీ నెంబర్ నొక్కేసాము, కావాలంటే చూసుకోండి అంటారు. నిజంగానే పడినట్టు ఉంటుంది మనకి. ఒక 10,000 50,000 వాళ్ళు వేస్తారు ముందు అనుమానం రాకుండా. మనం ఏం చేస్తాం, తిరిగి ఇచ్చేయడం కదా అని అనుకుంటాం. వాళ్ళు లింక్ నొక్కగానే అసలు మన అకౌంట్లో ఉన్న డబ్బులు కూడా ఊడిపోతాయి. అలాగే సోఫాలు లేకపోతే మన ఇంట్లో ఫర్నిచర్ కొంటున్నాము, సిఆర్పిఎఫ్ నుంచి వచ్చాము, ఇదిగో మా ఐడి కార్డ్స్, అలాంటివి కూడా కొంత నమ్మకండి. అలాగే జొమాటో స్విగ్గీల నుంచి కూడా మీకు దాన్ని ఏమంటారంటే ఫుడ్ ఆర్డర్స్ విషయంలో అడ్రస్ కన్ఫర్మేషన్లో లింకులు అని చెప్పి పంపించడం, లేదా మనం ఈ మధ్య కాలంలో రైడ్స్ వాడుతున్నాం, ఓలా లేకపోతే ర్యాపిడో, ఇలాంటి వాటిలో ఓటీపీలు చెప్పండి మేము రైడ్ క్యాన్సిల్ చేస్తున్నాం అంటే కూడా కొంత నమ్మకండి. అలాగే ఇవే కాకుండా మీకు కోర్టు నుంచి సమన్స్ పంపించాము అని చెప్తారు. కోర్టు ఎప్పుడు కూడా ఆఫ్లైన్లోనో ఫోన్ చేసో మనకి సమన్స్ ఇవ్వదు, రిజిస్టర్ పోస్ట్లో పంపిస్తుంది. సో ఇలాంటి విషయాలు కూడా జాగ్రత్తగా ఉండండి. ఇక అత్యధికమైన ముఖ్యమైన విషయం ఏమిటంటే మనం తెల్లారు లేస్తే గుడ్ మార్నింగ్, మధ్యాహ్నం అయితే గుడ్ ఆఫ్టర్నూన్, రాత్రి అయితే గుడ్ నైట్ ఇలా చెప్తూ ఉంటాం. ఈ అందమైన గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్ మెసేజెస్ని కూడా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేసి అందులోనే ఎన్క్రిప్టెడ్ మెసేజెస్ పెట్టి మనకు పంపిస్తున్నారు. మనం ఇష్టం వచ్చినట్టు ఫార్వర్డ్లు కొడుతూ ఉంటాము. సో ఈ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ మెసేజ్లతో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఎన్క్రిప్టెడ్ అయి ఉంటున్నాయి, అందులో ఇన్బిల్ట్ ఉంటున్నాయి. అవి వన్స్ మనం డౌన్లోడ్ చేసుకుంటే మన ఫోన్లో ఉన్న మొత్తం డేటా కానీ డబ్బులు కానీ స్వాహా. సో ఓవరాల్గా మనలోని అత్యాస, మనలో తెలియనితనం, లేకపోతే మనకు అవగాహన లేకపోవడమే ఈ సైబర్ క్రైమ్స్కి, నేరగాళ్లకి, డాకులకి అడ్డగా మారుతున్న నేపథ్యంలో దీనికి ఏదో చదువున్నోళ్ళు చదువు లేనోళ్ళు కాదు, పిల్లల నుంచి పెద్దల వరకు, చదువుకున్నోళ్ళ నుంచి చదువు లేనోళ్ళ వరకు, సాఫ్ట్వేర్ నుంచి పోలీసులు అందరూ ఉన్నారు. కాబట్టి వీటి నుంచి ఎట్లా బయటపడాలి, ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు అసలు. మరి ఎందుకంటే వీళ్ళకి ఊరు ఉండదు, పేరు ఉండదు, అడ్రస్ ఉండదు, ఐపీ అడ్రస్ ఉండదు, మొహం ఏంటో తెలీదు, లేదు పలానాడు కొట్టాడు నన్ను ఇచ్చాడని కంప్లైంట్ చేయడానికి ఉండదు. సో కాబట్టి ఏం చేయాలి, ఈ డాకుగాళ్ల నుంచి ఎలా తప్పించుకోవాలి, ఎక్స్పర్ట్స్ చెప్తున్న విషయాలేంటి, పోలీసులు చెప్తున్నవేంటి. మరి కొత్త సంవత్సరం ఇంకొక 3 రోజులు స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం సేఫ్గా ఉండాలి. కాబట్టి ఈరోజు మనం 2 తెలుగు రాష్ట్రాలే వాళ్ళ ప్రధానమైన టార్గెట్. ప్రధానంగా వీళ్ళందరూ కూడా గుర్గావ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, కోల్కతా, రాజస్థాన్ ముఠాలుగా ఏర్పడి 2 తెలుగు రాష్ట్రాలని టార్గెట్ చేశారు. సో మనం వీళ్ళ నుంచి ఎలా బయటపడాలి, ఇంకా జరుగుతున్న క్రైమ్స్ ఏంటి, అసలు ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారో